హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ శంకర్. ఈరోజు మార్కెట్ ఏమైంది, ఎలా బిహేవ్ చేసింది ఏంటన్నది సింపుల్గా క్లియర్గా మాట్లాడుకుందాం. మా వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్జెక్ట్ అసలు నేను ఏం చెప్తున్నాను ఏంటన్నది ఒకసారి మీరు వినడానికి ప్రయత్నించండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను మొన్న శనివారం ఇచ్చిన వీక్లీ లెవెల్స్ అండి. మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్కి వస్తుందని చెప్పానండి. 23,563.70. ఇది అప్పుడే నేను గ్రీన్ లైన్ పెట్టా. ఇది బయింగ్ జోన్ అండి. మన డైలీ లెవెల్స్లో మన బయింగ్ జోన్ అలాగో వీక్లీ లెవెల్స్లో అది బయింగ్ జోన్ అండి అని చెప్పాం. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయితే ఇక్కడ వెళ్తుంది ట్రావెల్ గ్యాప్ అప్లో టచ్ చేసేసింది. ఓకేనండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, ఇప్పుడు సస్టైన్ అవుతుంది. ఓకేనండి. ఈ సస్టైన్ అయితే ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి ఏం జరగడానికి అవకాశం ఉందంటే రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయితే దీన్ని టచ్ చేసేస్తాడండి. ఓకేనండి. 24,584.40 పైన టార్గెట్ లేదనుకుంటే రేపు మార్కెట్ దీన్ని సపోర్ట్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉందండి పైకి. 2 సినారియోలు. ఓకేనండి. ఇప్పుడు ఒకసారి అది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. మన ఇండికేటర్స్ బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. ఓకేనండి. ఇదిగోండి, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇది అనేది మనకి ఏముందండి, పీక్ జోన్లో ఉంది. పీక్ జోన్లో ఉండి ఇది క్రాస్ అయ్యే వరకు అక్కడ ఉన్న ప్రైజే లాస్ట్ ప్రైజ్ మనకు అనుకున్నాం. గుర్తుందండి. ఇది క్రాస్ అయ్యే వరకు ఇప్పుడు ఇది ఇలా సస్టైన్ అయినప్పుడు మళ్ళీ ఈ మూవ్ అవుతే ఎక్కడ వరకు వెళ్తుందంటే ఇక్కడ ఉన్న ప్రైజే లాస్ట్ ప్రైజ్ అనుకున్నాం. ఓకేనండి. ఇది క్రాస్ అయ్యేలోపు ఓకేనండి. ఇది మూవ్ జరిగింది మాకే మార్నింగ్ చిన్న మూవ్ అంతే. తర్వాత మార్కెట్ అంతా కన్సల్టేషన్లో ఉన్న మార్కెట్ సైడ్ సస్టైన్ అయిపోయింది బాగా. ఓకేనండి. ఈ సస్టైన్ ప్రైజ్లో కూడా ఇప్పుడు చూడండి మనకు సస్టైన్ అయిపోతుందంటే ఈ రెడ్ లైన్ కింద గ్రీన్ లైన్ కిందకు వచ్చేసింది. ఇక్కడ వరకు మధ్యాహ్నం వరకు మనకి కిందే ఉంది. జస్ట్ క్రాస్ అవుట్ జరిగింది, మళ్ళీ చిన్న మూవ్ ఇచ్చింది, తర్వాత కిందకు వచ్చింది. ఇప్పుడు మార్కెట్ని ఇది ఈ ప్రైజ్కి తీసుకెళ్ళాలి అంటే మార్కెట్ను ఇప్పుడు దీన్ని కిందకి తీసుకురావాలండి. ఈ గ్రీన్ లైన్ అనేది కిందకి తీసుకొచ్చి క్రాస్ అవుట్ జరిగితే అప్పుడు ఇక్కడ పైకి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని కిందకి తీసుకురావడానికన్నా దీన్ని సపోర్ట్కి తీసుకొస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. 24,074. ఓకేనండి. 0.05 ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ ప్రైజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకేనండి. ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చూడాలి. రేపు మన క్రూషియల్ పాయింట్ కూడా మ్యాక్సిమం ఇక్కడే వస్తుంది. ఓకేనండి. మార్కెట్ ఇక్కడికి వచ్చి ఆ క్రూషియల్ పాయింట్ ప్లస్ టచ్ చేసుకొని ఏమంటే రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని కిందకి తీసుకురావాలి. మార్కెట్ గురించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది వచ్చేసింది కదా. మార్కెట్ రేపు మ్యాక్సిమం కిందకు వస్తాడు, దీన్ని సపోర్ట్ తీసుకుంటాడు, వెళ్తాడు. ఏదన్నా మంచి న్యూస్ ఉంటే గ్యాప్ అప్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనండి. డైరెక్ట్గా అయితే వెళ్ళే ఛాన్స్ అయితే నాకు తక్కువే అనిపిస్తుంది. సపోర్ట్కి వచ్చి వెళ్తే కరెక్ట్గా క్లియర్గా మనకు మంచి ఎంట్రీ అనేది అర్థమవుతుంది. ఓకేనండి. ఇకపోతే మనకి ఇప్పుడు దీని గురించి అసలు ఏంటి మార్కెట్ ఇంత సస్టైనబుల్గా ఉంది, మనకి ఎలాగా దీని గురించి ఇబ్బంది పడదాం అంటే మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇలాగా ప్రైజెస్ అనేవి ఉన్నాయి కదండి. మార్కెట్ ఒకసారి క్లియర్గా చూడండి, మన దాంట్లో ఏమేమి ఉన్నాయన్నది మీకు అర్థమవుతుంది. మార్కెట్లో మనం ఎప్పుడు వరకు ట్రేడ్ చేయొచ్చు, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, కనబడుతుందండి. నేను నా క్రషర్ తీసుకొచ్చి పెట్టా. మార్కెట్ అంతా ఏం కనబడుతుందండి, మార్నింగ్ తర్వాత అంతా సస్టైన్ డమ్మీ క్యాండిల్స్, సిమెంట్ కలర్ క్యాండిల్స్ కనబడదండి. అవి డమ్మీ క్యాండిల్స్. దీంట్లో ఏంటంటే ప్రైస్ అంతా బాగా వాలటాలిటీగా ఉంటుంది అని అర్థం. ఓకేనండి. వాలటాలిటీగా ఉంటుంది అని అర్థం. అందుకని మార్కెట్ ఇదంతా సైడ్ వేస్. మనం సైడ్ వేస్లో మార్కెట్ ఈ రేంజ్ ఇలా ఉన్నప్పుడు పెద్ద మూవ్ ఉండదని ఇదొక అర్థం. ప్లస్ ఈ రెడ్ లైన్ కింద గ్రీన్ లైన్ ఉన్నంతసేపు మూవ్ అవ్వదు. ఇక్కడ మూవ్ అయిందంటే మీకు ఈ గ్రీన్ లైన్ దీని పైకి వెళ్ళింది, జస్ట్ ఇలా చిన్నది మూవ్ అయింది. ఆప్షన్లో కూడా పెద్ద మూవ్ ఏమో రాలేదండి. జస్ట్ ఒక 15 పాయింట్స్ ఎంత వచ్చినట్టుందో, 20 పాయింట్స్ అంతే, పెద్దగా ఏమో రాలేదు ఇక్కడి నుంచి ఇక్కడికి.
ఓకేనండి. మార్కెట్ తర్వాత ఇక్కడి నుంచి పిఈ మూవ్ జరిగింది, ఇది క్రాస్ ఓవర్ జరిగింది, ఎందుకంటే పైనుంచి కిందకి వెళ్తుంది. ఇప్పుడు కంపల్సరీ దీని సపోర్ట్కి రావాలి మార్కెట్. దీని సపోర్ట్కి వచ్చి మార్కెట్ ఈ మన వీక్లీ 11 దీని సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ ప్రైజ్కి ట్రావెల్ చేస్తాడు. ఈ వీక్ గురువారం, ఇవాళ బుధవారం అండి, గురువారం శుక్రవారం 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల్లో ఇది జరిగే అవకాశం ఉంది. అయితే డైరెక్ట్గా ఈ ప్రైజ్ని టచ్ చేయడమా లేదా దీని సపోర్ట్కి వచ్చి టచ్ చేయడమా. రేపు మార్కెట్ ఓపెన్ అయినంటే మనకు ఆ సిచ్యువేషన్ అనేది దీన్ని టచ్ చేసి వెళ్తాడా డైరెక్ట్గా దాన్ని టచ్ చేస్తాడా అనేది తెలిసిపోతుంది. ఓకేనా. మ్యాక్సిమం మార్కెట్ ఇప్పుడైతే ఇది పీక్లో ఉందండి. మనకి ఇది మన సెకండ్ ఇండికేటర్ ఏం చెప్తుందంటే పీక్లో ఉంది. పీక్లో ఉన్నదాన్ని కిందకి తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. కాబట్టి కిందకి తీసుకురావాలంటే ప్రైజ్ కొద్దిగా కిందకి రావాలి ఇక్కడ దాకా. కనీసం ఇక్కడ మన క్రూషియల్ పాయింట్ రేపు ఇక్కడ దగ్గరలోనే వస్తుంది. ఈ క్రూషియల్ పాయింట్ దగ్గరికి వచ్చి ప్రజెంట్ అక్కడ ఈ ప్రైజ్ ఉంది కాబట్టి దీని సపోర్ట్ తీసుకెళ్తాడు ఇక్కడ వరకు అని. లేదు వన్స్ బ్రేక్ అయిపోతుంది, క్రూషియల్ పాయింట్ బ్రేక్ అయిపోతుంది అంటే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిపోయినట్టు అర్థం అండి. ఓకేనండి. ఈ ప్రైజ్ పైన ఉన్నంతసేపు సిఈ, మన క్రూషియల్ పాయింట్ పైన ఉన్నంతసేపు మన టార్గెట్ ఇదే. ఓకేనండి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సైడ్ వేస్ మార్కెట్ ఇదండి. సైడ్ వేస్ మార్కెట్ కనబడుతుందండి. డమ్మీ క్యాండిల్స్, పవర్ క్యాండిల్స్. ఒకసారి ఇది మీకు క్లియర్గా ఆప్షన్లో కూడా చూపిస్తాను. మీకు ఆప్షన్లో మనం ఇలా సైడ్ వేస్ మార్కెట్లో 1 minute టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీస్ అనేవి చూసుకుంటామండి. ఓకేనండి. ఇది 5 minutes టైం ఫ్రేమ్ అండి. 5 minutesలో మనకి ఇక్కడికి వచ్చి బయింగ్ జోన్ కాడి నుంచి మనకి చిన్న మూవ్ ఇచ్చింది. ఓకేనండి. బయింగ్ జోన్ దగ్గర మనం బయింగ్ అనుకున్నాం, గ్రీన్ లైన్ బయింగ్ జోన్. మార్కెట్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, బయింగ్ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది 243 రూపాయల దగ్గర నుంచి 269 రూపాయలు. 5 minutesలో ఒక ట్రేడ్ అండి. ఓకేనండి. ఈ లోపు ఇది క్రాస్ అయిపోయింది చూడండి, ఇక్కడ కిందకు వచ్చింది, ఈ రెడ్ లైన్ దగ్గరికి వచ్చేది. ఇది ఎప్పుడైతే దీన్ని క్రాస్ అయ్యే లోపు బయటకు వచ్చేస్తాం మనం. ఓకేనండి. ఇది 5 minutesలో. లేదు 1 minuteలో మీరు స్కాల్పులు కూడా చేసుకోవచ్చు. అది అలాగే ఒకసారి చూపిస్తాం. 1 minuteలో మనకి ఎలా ఎంట్రీస్ వచ్చినాయి. మార్నింగ్ మనకి ఇదిగోండి 1 minute అయితే క్లియర్గా ఎంట్రీస్ ఉంటాయి మనకి. కనబడిందండి. ఇక్కడ ఈ లైన్ టచ్ చేసి వెళ్తున్నప్పుడు ఒక ట్రేడ్, మళ్ళీ సేమ్ సెకండ్ టైం దీన్ని టచ్ చేసి ఈ లైన్ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకి బై ఇచ్చింది మన ట్రేడ్. అర్థమైందండి. ఈ 2 ట్రేడ్లు ఇక్కడ నుంచి చూడండి, 245 రూపాయల దగ్గర నుంచి 271, 25 పాయింట్ల దగ్గర. ఇక్కడ చూడండి 232 దగ్గర నుంచి 249, 2 ట్రేడ్లు సిఈ ట్రేడ్. మార్కెట్ మళ్ళీ సస్టైన్ చూడండి, ఇది తర్వాత ఇది ఎప్పుడైతే మనకి ఇది మారిందో ఈ బయింగ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ మనం ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకొని ఈ టార్గెట్ ఇలా తీసుకోవచ్చండి. ఇందులో మీకు ఈ ఎంట్రీస్ కన్ఫర్మేషన్ ఎలాగంటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్ మనకి సిఈ ట్రెండ్లో ఉందండి. ఈ ఎంట్రీస్ మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఇది చూడండి, మనకి ఇది ఏం జరిగిందంటే ప్రైజ్ కిందకు వచ్చి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఈ కిందకు వచ్చి క్రాస్ ఓవర్ జరిగినప్పుడు మనం ఆప్షన్ ప్రైజ్ తక్కువలో కొనుక్కున్నట్టు అర్థం అండి. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఓకేనండి. ఇలాంటి ప్రైస్ దగ్గర ఎంట్రీ అయ్యి ఈ స్వింగ్లో ఎస్ఎల్ పెట్టుకుంటే మీకు ప్రాఫిట్ చూడండి ఆప్షన్. ఓకేనండి. ఇది ఎప్పటి వరకు మూవ్ అవుద్దంటే మళ్ళీ ఇది క్రాస్ అయ్యే వరకు. ఓకేనండి. మీ ఎంట్రీ ఇక్కడ ఉంది, మీ ఎగ్జిట్ ఇక్కడ ఉంది. ఆప్షన్లో మార్కెట్ ఇంత సైడ్ వేస్లో ఉన్నా సరే ఇదిగోండి పొద్దున్న మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇదిగోండి కిందకు వచ్చింది, క్రాస్ ఓవర్ జరిగింది, మార్కెట్ పాయింట్లు ఇచ్చింది. ఓకేనండి. ఇక్కడ ఒకసారి ఇదిగోండి ఇక్కడ ఒకసారి. ఓకేనండి. అయిపోయింది ట్రేడ్లు. ఇంకా తర్వాత అంతా భయంకరంగా ఉంది మార్కెట్. ఓకేనండి. పైకి కిందకి మళ్ళీ మీరు సెకండ్ అంటే మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ అటెంప్ట్ మళ్ళీ కిందకు వచ్చింది, అక్కడ ఎంట్రీ పెడితే మళ్ళీ సింపుల్గా మళ్ళీ పాయింట్స్ మళ్ళీ కిందకు వచ్చింది,
మీ ఎంట్రీ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి మూవ్ కనబడిందండి. ఇలాగా ఆప్షన్ మీరు డేంజర్లో లేకుండా ఇలాంటి సైడ్ వేస్లో కూడా మార్కెట్ ఆప్షన్ అనేది ఇలా లోకి వచ్చినప్పుడు ఈ రివర్సల్ ఇండికేటర్ని బేస్ చేసుకొని మీరు ఈ స్వింగ్లోనే ఎస్ఎల్ పెట్టుకొని మీరు ట్రేడ్స్ అనేవి చేయొచ్చు. ఇలా కూడా ఉంటుంది. ఓకే అండి. ఈ బైసాల్స్ సిగ్నల్స్ ఇన్ని ఎందుకు ఉన్నాయని మీరు అడగద్దు, ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీగా బాగా ఉంది కాబట్టి 1 minute టైం ఫ్రేమ్లో కాబట్టి అన్నీ కనబడుతుంది. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ సైడ్ వేస్లో కూడా ఈజీగా మనం ట్రేడ్స్ అనేవి ఉంటాయి. లోలో ఎలా పట్టుకోవచ్చు అని మన రివర్సల్ ఇండికేటర్ పనిచేస్తుంది. అది కిందకు వచ్చినప్పుడు డైరెక్షన్ అనేది మనకి సిఈ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి సిఈ ఆప్షన్ పెట్టుకొని ఆ టైప్లో ట్రేడ్స్ చేసుకోవచ్చు. ఓకేనండి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి. మనకి ఆప్షన్ మన సిఈ ఆప్షన్ ఏంటంటే ఇదండి. మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగినప్పుడు తీసుకున్నాం, మళ్ళీ ఈ స్వింగ్. ఓకేనండి. ఇలా క్లియర్గా అనేది మనకి అనేది ట్రేడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనండి. ఎక్కడ ఎందుకు పెరగలేదు అంటే ఇది ఈ గ్రీన్ లైన్ అనేది కింద ఉంది. ఎక్కడ ఎందుకు పెరిగింది అంటే ఈ గ్రీన్ లైన్ అనేది జస్ట్ పైకి వచ్చింది కాబట్టి చిన్న మూవ్ ఇచ్చింది సిఈ. 1 minute కూడా చూశారు కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు మీరు ఆప్షన్లో చూసి అది లోలో ప్రైస్ దొరుకుతున్నప్పుడు మీరు ఎంట్రీ చేయొచ్చు. ఓకేనండి. ఈజీగా మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు మనకి వీక్లీ డైరెక్షన్ ఐడియా ఉంది. మార్కెట్ ఎక్కడికి వెళ్తే పైకి వెళ్తుంది, ఇక్కడికి వస్తే ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు పీక్లో ఉంది కాబట్టి కిందకి సపోర్ట్కి వస్తుందని అర్థమైంది. మార్కెట్ ఈ ట్రెండ్ సిఈలో ఉన్నప్పుడు మనం సిఈ ట్రేడ్స్ చేసాం. ఓకేనండి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.